I thank God for this day that we could sit down and study the Word of God. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. By His grace, we have covered somewhat up to the chapter 8 of Book of Hebrews. దేవుని కృప చేత మనం ఇంతవరకు హెబ్రీ పత్రికలోని 8 అధ్యాయాలు మనం ధ్యానించుకోగలిగాం. And as we enter more into detail of chapter 9 and 10 are very, very critical in its importance. మనము 9-10 అధ్యాయాల్లో ప్రవేశిస్తుండగా వాటి యొక్క ప్రాధాన్యత ఎంతగానో మనకు కనిపిస్తూ ఉంది. And one of the greatest questions that pop up here is how to approach God. ఇక్కడ మనకు ఎదురయ్యేటువంటి గొప్ప ప్రశ్న ఏమిటంటే మనం దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్ళాలి, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి. And I request Brother Simon to read the first 14 verse of chapter 9 please in Telugu. Yes. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 14 వచనాలు తెలుగులో చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవలి అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల పాత్రయు బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకనూ నిలిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు ఆచారములు మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Shall we pray? Yes. Heavenly Father, we thank you that your word is written for us. And Lord Jesus, open our hearts and minds and lead us by your Holy Spirit that at least we would know and hear you today, O God. This time we commit ourselves and all our friends of the church in your precious hand. In Jesus' name we pray. Amen. Amen. As we look into the Old Testament, the question arises how to approach God. మనం పాత నిబంధన వైపు చూస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే దేవుని దగ్గరకు మనం ఎలా వెళ్ళాలి? The whole world become a prodigal world. లోకమంతా కూడా తప్పిపోయిన లోకంగా కనిపిస్తా ఉంది. And all have sinned and forsaken the God of glory. అందరూ పాపం చేసి మహిమాన్వితుడైనటువంటి దేవుణ్ణి మరిచిపోయారు, విడిచిపెట్టారు. So God had to do something. కనుక దేవుడు ఏదో ఒకటి చేయాలి.
In his infinite wisdom, he knew from the beginning till the end. దేవుని యొక్క అనంత జ్ఞానంలో ఆయనకు ఆది నుండి అంతం వరకు సమస్తం తెలుసు. And that he gave his only son. అందుకనే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి అనుగ్రహించాడు. Who became the door to approach God. ఆయన మనం దేవుని దగ్గరకు వెళ్ళడానికి ద్వారంగా మారాడు. And A.W. Tozer made this beautiful statement that Jesus is not one of many ways to approach God. ఏడబ్ల్యూ టోజర్ గారు ఈ చక్కని మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్దకు వెళ్ళడానికి ఉన్నటువంటి అనేకమైన మార్గాల్లో ఒకటి కాదు. Nor is he the best of several ways. లేక అనేకమైనటువంటి మార్గాలలో శ్రేష్టమైన మార్గం కూడా కాదు. He is the only way. ఆయన ఒక్కడే మార్గము. Jesus said, none can go to the Father unless they go through me. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభువారు చెప్పారు. So under the old covenant was very difficult. No one could approach God. కనుక పాత నిబంధన క్రింద ఎవరు కూడా దేవుని దగ్గరకు వెళ్ళడం అంత సులభం కాదు. And when God saw that the purpose of the covenant is not fulfilling, he gave another promise of new covenant. కనుక దేవుడు ఈ యొక్క పాత నిబంధన యొక్క ఉద్దేశము నెరవేర్చబడడం లేదని గమనించినప్పుడు ఆయన మరొక నిబంధనను అనగా నూతన నిబంధన మనకు అనుగ్రహించాడు. Last time I told you that it was given, the promise of New Testament was given to prophet Jeremiah. పోయినసారి మీకు చెప్పాను, ఈ యొక్క నూతన నిబంధన అనేటువంటి వాగ్దానం దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అనుగ్రహించాడని చెప్పాను. And Christ is the minister of this greater and perfect tabernacle under the new covenant, new agreement. ఈ నూతన ఒప్పందము లేక నూతన నిబంధన క్రింద క్రీస్తు ఒక పరిపూర్ణమైనటువంటి ప్రధాన యాజకుడిగా మనకు సేవ చేస్తూ ఉన్నాడు. Sometimes I feel Old Testament is like a baby book. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది పాత నిబంధన అనేటువంటిది చిన్నపిల్లల పుస్తకం ఏమో అనిపిస్తుంది. A very small toddler child that don't know how to say A-P-P-L-E, apple. చిన్న పిల్లవాడు APPL ఈ యాపిల్ అన్నట్టు చదువుకున్నట్టుగా ఉంటుంది. No, he cannot define that. Only he see the picture of an apple and he say A for apple. అతను కేవలం అక్షరాలు చూసి ఆ పదాన్ని చదవలేడు, కానీ అక్కడ ఉన్న బొమ్మను చూసి A ఫర్ యాపిల్ అని చదువుతాడు. B for ball, C for cat. అలాగే B ఫర్ బాల్ అని, C ఫర్ క్యాట్ అని కూడా బొమ్మలు చూసి చదువుకుంటాడు. So the similar way the Old Testament has come to us is like a baby book. అదే విధంగా పాత నిబంధన అనేటువంటిది మనకు చిన్నపిల్లలకు అవసరమైనటువంటి పుస్తకంగా వచ్చినట్టు అనిపిస్తుంది. And when we looked at the Old Testament, we see the typology. మనం పాత నిబంధన గమనించినట్లయితే అందులో ఒక విధమైనటువంటి పోలికతో కూడినటువంటి ఒక టైపాలజీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. This whole covenant, Old Testament, nobody can enter into the holy and the most holy place. పాత నిబంధనలు గమనించినట్లయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా ప్రవేశించలేరు. There was no way to approach God. దేవుని యొద్దకు వెళ్ళడానికి వేరే మార్గమే లేదు. But when Jesus died, the Lord opened the way. అయితే యేసు ప్రభువారు చనిపోయినప్పుడు దేవుడు మార్గాన్ని తెరిచాడు. We all know that the curtain from the top down totally turned and the way to most holy place was opened. మనందరికీ తెలిసినట్టుగా దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర పైనుండి క్రిందికి నడిమి వరకు చినిగిపోవడం ద్వారా మనకు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం లభించింది. Jesus died that we may confidently approach God. మనం ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళే దానికి వీలుగా యేసు ప్రభువారు మన కొరకు మరణించారు. And that is turning from shadow to the substance, to the reality of the Old Testament, to the New Testament.
అది ఒక ఛాయ అయినటువంటి దాని నుంచి నిజమైనటువంటి వస్తువు దగ్గరకు అనగా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు రావడం లాగా మనం చూస్తాం. We are very excited spiritually because we have that hope of approaching God where the Jews of that time never had. ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులకు లేనటువంటి భాగ్యము మనకు లభించినందువలన ఆత్మ సంబంధంగా మనం ఎంతో మరియు తేజంగా లేకపోతే ఆనందంగా ఉండగలుగుతున్నాం. And the author of the Hebrew confronted the similar questions. ఈ హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో అతనికి కూడా అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. Just to remind you, the temple was still standing when this epistle was written. మీకు ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో దేవాలయం ఇంకా అలాగే నిలిచి ఉంది. Still the rituals of the temple was going on. దేవాలయంలో జరిగేటువంటి ఆ ఆచార వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. But the time was ripe when soon the temple will be taken away by the Romans. అయితే రోమిల చేతిలో దేవాలయం ధ్వంసం అయిపోయేటువంటి సమయము ఆసన్నమైంది. An author is asking this question: how can a person become acceptable to God? అందుకని గ్రంథకర్త ఈ ప్రశ్న అడుగుతున్నాడు, దేవుని ఎదుట ఎవరైనా ఒక వ్యక్తి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉండగలడు? How can a person have fellowship and commune with God? ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనతో కూడా సహవాసం ఎలా చేయగలడు? How can a person know God in a real way that he may know that the God is caring for him? దేవుడు నన్ను గురించి శ్రద్ధ వహిస్తున్నాడు అని తెలుసుకునే విధంగా ఒక వ్యక్తి దేవుణ్ణి నిజమైన రీతిలో వ్యక్తిగతంగా ఎలా తెలుసుకోగలడు? And how can a man gain and maintain a relationship with God? ఆ తర్వాత ఒక వ్యక్తి దేవునితో ఒక సంబంధాన్ని సంపాదించుకొని ఆ సంబంధాన్ని ఎలా కొనసాగించగలడు? This was the concern of the writer of the Hebrews. ఇది హెబ్రీ గ్రంథకర్తకు ఉన్నటువంటి భారము లేక చింత. When he was writing, all these very deep questions were going through his mind. ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా తన మనస్సులో లోపల మెదులుతూ ఉన్నాయి. He already mentioned that people try to approach God through the prophets. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ప్రజలు తమకున్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేవారని. Or through the angels. లేక దేవదూతల ద్వారా కూడా వాళ్ళు అలా పని చేసేవారు. Or through the great leaders like Moses, Aaron and Joshua. లేకపోతే మోషే, అహరోను, యెహోషువ లాంటి గొప్ప నాయకుల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునేవారు. Or through the priests like Aaron and the followings. లేక అహరోను లాంటి ప్రవక్తల ద్వారా ప్రధాన యాజకుల ద్వారా లేక యాజకుల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకునేవారు. They had their covenant, they had the Mosaic law. వాళ్ళ దగ్గర నిబంధనలు ఉన్నాయి, మోషే ధర్మశాస్త్రం ఉంది. And so they thought they can approach God. కనుక దేవుని దగ్గరకు మేము వెళ్ళగలం అనుకున్నారు వాళ్ళు. But when Jesus came, when the New Testament came, it was a complete new turn took place. అయితే క్రొత్త నిబంధన వచ్చినప్పుడు యేసు ప్రభువారు రంగంలోకి వచ్చినప్పుడు మొత్తం పరిస్థితి అంతా కూడా మారిపోయింది. That is why the author gives a lot of detail of the tabernacle. అందుకనే గ్రంథకర్త ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి అనేకమైన వివరాలు ఇస్తా ఉన్నాడు. The earthly tabernacle or sanctuary was like a baby book of the real thing in heaven. లోక సంబంధమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి యొక్క ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో అది పరలోకంలో ఉన్నటువంటి నిజమైన శాశ్వతమైనటువంటి గుడారానికి ఒక ఛాయగా ఉంది. And that is why God gave a very specific instruction to Moses that he should build the tabernacle according to what he had shown him on the mountain. అందుకని దేవుడు మోషేకి చాలా తేటగా సెలవిచ్చాడు, తాను కొండ మీద ఏదైతే చూపించాడో దాని ప్రకారము, దాని నమూనా ప్రకారము ఆ గుడారాన్ని తయారు చేయాలని చెప్పాడు దేవుడు. And he did exactly the way God told him. దేవుడు చెప్పినట్లే సరిగ్గా అలాగే చేశాడు మోషే. But the earthly tabernacle also had two parts.
అయితే ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. Holy place and the most holy place. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. You know, I cannot go into very deep detail of this chapter. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి లోతైనటువంటి ఆ విషయాల్లో జోలికి నేను వెళ్ళలేను. But in future, God willing, I may do so because it has so many exciting points about God. అయితే భవిష్యత్తులో బహుశా నేను ఆ విషయాలు అంత లోతుగా పరిశీలన చేయొచ్చు. ఎందుకంటే దేవుని గురించినటువంటి ఎంతో లోతైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. The big strong veil separated from holy place to the most holy place. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక పెద్ద తెర ఆ రెండింటిని వేరు చేసింది. Not too many things were there in that holy place. ఆ పరిశుద్ధ స్థలంలో అనేకమైనటువంటి సంగతులు, వస్తువులు ఏమి లేవు. You can see in this picture there was a 7 golden lampstand. అక్కడ మనం గమనించినట్లయితే ఈ చిత్రంలో అక్కడ 7 దీపాలు ఉన్నటువంటి ఒక బంగారు దీపస్తంభం ఉంది. And it was given for enlightenment. అది వెలిగింపు కోసము, వెలుగు కోసము అది ఇవ్వబడింది. David said, Lord, your word is a lamp to my feet. దావీదు ఇలా చెప్పాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అని చెప్పాడు. In this dark world, that the word of God show us the light. ఈ చీకటి లోకంలో దేవుని వాక్యం మనకు వెలుగు చూపిస్తుంది. Then there were loaves, bread. ఆ తర్వాత అక్కడ రొట్టెలు ఉన్నాయి. And breads were for enablement. ఈ రొట్టెలు అనేటువంటివి మనల్ని బలపరచడానికి ఉపయోగపడతాయి. The word of God is again the bread of God, bread of life. దేవుని వాక్యం మరలా మనం గమనించినట్లయితే జీవాహారంగా, దేవుని యొక్క ఆహారంగా మనకు లభిస్తా ఉంది. So everything was there in the holy place has a very deep spiritual significance. కనుక పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎంతో లోతైన ఆత్మ సంబంధమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటివిగా ఉన్నాయి. And there was a third thing also was there. అక్కడ మనం గమనించినట్లయితే మూడవది కూడా కనిపిస్తా ఉంది. And then most holy place, the holy of holies, were separated from the holy place. ఆ తర్వాత పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక కొంత అంటే దాన్ని వేరు చేసేది ఉంది. So one hall divided into 2 segments. అనగా ఒక హాలే 2 భాగాలుగా చేయబడింది. And there was certain hidden content. అక్కడ దాగి ఉన్నటువంటి లేక దాచబడినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. Before going into the most holy place, there was a golden censer. మనకు అక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి ముందుగా బంగారంతో చేయబడినటువంటి ఒక ఏమంటారు, సెన్సర్. Yeah, it's a kind of a little altar where they burn the incense. సువర్ణ ధూపార్తి అంటారు దాన్ని. Yeah, there was a two altar like that. One was outside of the tabernacle, one was inside the tabernacle. ఇలాంటివి 2 ఉన్నాయి. ఒకటి గుడారం లోపల ఒకటి ఉంటుంది, గుడారానికి బయట ప్రాంగణంలో ఒకటి ఉంటుంది. Outside was a brazen altar. బయట ఉన్నటువంటిది ఇత్తడి తో చేసినటువంటిది. But in the holy place there is a golden censer made out of pure gold. అయితే లోపల మాత్రము పరిశుద్ధ స్థలంలో స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేయబడినటువంటిది ధూపార్తి. And that golden censer signifies for prayer. ఆ యొక్క ధూపార్తి ప్రార్థనకు సూచనగా ఉంది. And that again has a many spiritual significance. అందులో కూడా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రాముఖ్యతలు ఉన్నాయి. Then as the high priest enter into the most holy place only once in a year, ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నప్పుడు there is the ark.
అక్కడ మందసం ఉంటుంది. Ark of the Covenant. అది నిబంధన మందసం. And that is for provision. అది మనకు దేవుడిచ్చేటువంటి ఏర్పాటుగా కనిపిస్తా ఉంది. So every furniture had a meaning and significance. కనుక ఆ యొక్క గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక ప్రాధాన్యత, ఒక అర్థం ఉంది. The cherubim for protection. అక్కడ ఉన్నటువంటి కెరూబులు భద్రత కోసం ఉన్నాయి. And the mercy seat is for pardon, for forgiveness. అందులో ఉన్నటువంటి కరుణాపీఠము క్షమాపణ కొరకు అనగా పాప క్షమాపణ కొరకు అందుబాటులో ఉంది. I can go on and on only on this significance of the furniture for days together. ఇక్కడ దేవుని గుడారంలో ఉన్నటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రాధాన్యత చెప్పడానికే కొన్ని రోజులు పడుతుంది. But when Moses set up according to the design and the pattern given by God, దేవుడు ఇచ్చినటువంటి మాదిరి చొప్పున మోషే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నియమించినప్పుడు there was a very thick curtain between the holy place and the most holy place. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక దట్టమైనటువంటి తెర ఏర్పాటు చేయబడింది. You see, we read that in verse 6 and 7, when everything was done, then only the high priest entered the inner room. ఇవన్నీ చేయబడిన తరువాత సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి ప్రవేశిస్తాడు. So every day they will go and into the holy place and do the worship. వాళ్ళు ప్రతిరోజు కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని పూజ చేస్తారు. Only once in a year the high priest only allowed to go into the most holy place. అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. Very prescribed time. ఎంతో మరి నిర్దిష్టమైనటువంటి సమయంలో వెళ్ళాలి. There was no chair, no sofa set in the holy place or the most holy place. పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ మనం కూర్చోడానికి ఒక సోఫా సెట్ కానీ లేకపోతే కుర్చీలు కానీ ఉండవు. They only had to stand and do the worship. అక్కడ నిలబడి ఆరాధన చేయాలి. The high priest once in a year, when he will enter into the most holy place, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు in his hand he will take a bowl of blood. ఆయన ఒక చేతిలో ఒక రక్తంతో కూడినటువంటి ఒక గిన్నెను పట్టుకుంటాడు. And on the right hand that incense pot and the smoke is going on. That means through prayer and sacrificial blood, he will enter into the most holy place, into the very presence of God. ఆ తర్వాత తన కుడివైపున ఈ యొక్క సువర్ణ ధూపార్తిలో ఆ యొక్క ధూపం వేయబడుతూ ఉంటుంది. ఆ పొగ పైకి వెళ్తుంది. అనగా ప్రార్థనతోటి అలాగే అర్పించబడినటువంటి రక్తంతో తను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. The Shekinah glory, the very presence of God was in that most holy place. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ షకీనా మహిమ నిలిచి ఉంటుంది. It was so frightening experience that they had many clinical cleansing to do before they enter into. వారు ఆ విధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రవేశించడానికి ముందుగా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయి. And so still they used to tie a big rope in their feet or on the waist to pull the dead body in case the high priest die there. ఇన్ని చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏదో కారణం చేత ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతే అతన్ని బయటికి లావడం కోసం తన కాళ్ళకో లేక నడుముకో ఒక తాడు కట్టేవాళ్ళు. Because no one can enter into. ఎందుకంటే ఇంకెవ్వరు కూడా అందులోకి ప్రవేశించడానికి వీల్లేదు. To approach God was a frightening experience. దేవుని దగ్గరకు వెళ్ళడం అంటే భయం గొలిపేటువంటి విషయంగా ఉండేది. No wonder when Adam confronted after sinning, he was afraid to face God. అందుకనే ఆదాము పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరకు రావడానికి భయపడ్డాడు అనడంలో ఆశ్చర్యం లేదు.
So the priests were doing all the worship and the ministry in the holy place every day. కనుక యాజకులు ఈ పరిశుద్ధ స్థలంలో ప్రతిరోజు కూడా దేవునికి మరి అర్పణలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వచ్చారు. But the high priest will enter into the most holy place only once in a year. అయితే ప్రధాన యాజకుడు మాత్రము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. Without blood, without censer of prayer and incense, he will never was allowed to go in. ఒక చేతిలో రక్తము, ఇంకొక చేతిలో ధూపార్తి, ఆ ధూపము లేకుండా అతను లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు. Here we read in verse 8 that the Holy Spirit showing us that the tabernacle was still standing, and it is an illustration that nobody can approach God. ఇక్కడ 8వ వచనంలో గమనించినట్లయితే దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకనూ నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని తెలుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. Earthly sanctuary only were showing the inadequacies of the earthly worship system. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఈ లోకంలో ఉన్నటువంటి గుడారం ఏదైతే ఉందో అది మనకేం చూపిస్తుందంటే లోక సంబంధమైనటువంటి ఆరాధన నియమాలన్నీ కూడా అవి సరిపోయినవి కావు అనేటువంటి విషయం చూపిస్తుంది. Way to God's presence was still not opened. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మార్గం ఇంకా తెరవబడలేదు. Dividing wall is standing against all the people. ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి విభజనగా ఒక అడ్డుగోడ నిలిచి ఉంది. No matter how many gifts, how many sacrifices, how many things they bring for God, nothing made them perfect. వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్ని కానుకలు తీసుకొచ్చినా, ఎన్ని బలులు అర్పించినా, ఎంత చేసినా కూడా వాళ్ళని పరిపూర్ణమైనటువంటి ఆరాధికులుగా చేయలేకపోయింది. That is what we see in verse 9. అదే మనం 9వ వచనంలో చూస్తున్నాం. And verse 10 gives us a little bit light of the hope. 10వ వచనంలో మనకు కొంత నిరీక్షణ కనిపిస్తా ఉంది. According to God's promise, the great day of reformation is coming. దేవుని యొక్క వాగ్దానానుసారంగా ఆ యొక్క పునరుద్ధరణ అనేటువంటి సంస్కరణ అనేటువంటి ఆ గొప్ప మహాదినం రాబోతా ఉంది. The imperfect worship design will pass away. అపరిపూర్ణమైనటువంటి ఆరాధన విధానము గతించిపోతుంది. And Jesus said to the Samaritan woman that the day is coming when the true worshippers will worship the Lord in spirit and truth. యేసు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పినట్టుగా నిజమైనటువంటి ఆరాధికులు తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించేటువంటి ఒక రోజు రాబోతూ ఉంది. So as long as the first tabernacle was standing, the true worshippers could not approach God nor can worship him properly. కనుక ఈ యొక్క భూ సంబంధమైనటువంటి గుడారం నిలిచినంత కాలము ఈ నిజమైన ఆరాధికులు దేవుని దగ్గరకు వెళ్ళలేరు, నిజంగా దేవుని సంపూర్ణంగా ఆరాధించలేరు. But then the author's tone changing from 11 to 14, and he talks about the heavenly sanctuary. అయితే 11వ వచనం నుంచి గనక మనం గమనించినట్లయితే 14వ వచనం దాకా ఈ యొక్క గ్రంథకర్త యొక్క స్వరం మారిపోతా ఉంది. తాను పరలోక సంబంధమైనటువంటి గుడారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Like a baby book, you look at the earthly tabernacle and understand the heavenly tabernacle. ఒక చిన్న పిల్లలు చదువుకునేటువంటి పుస్తకం లాగా ఈ యొక్క భూ సంబంధమైనటువంటి గుడారాన్ని చూచి పర సంబంధమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి గుడారాన్ని మనం అర్థం చేసుకోగలం. The perfect high priest has come, that is Lord Jesus. He ministered with the better things. పరిపూర్ణుడైనటువంటి యాజకుడు మనకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శ్రేష్టమైన వాటితోటి ఆయన సేవ చేశారు. And he is offering himself in a better sanctuary which is not made with hands. ఆయన హస్తకృతము కాని అనగా చేతులతో చేయబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గుడారాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. He gave a perfect sacrifice, verse 12. 12వ వచనంలో చూస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి బలిని అర్పించాడు. He sacrificed his own blood. ఆయన తన స్వరక్తాన్ని అర్పించాడు.
pure and perfect, absolutely without stain. పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఎలాంటి మరి డాగు లేనటువంటి పవిత్రమైన రక్తాన్ని ఇచ్చాడు. Peter cries out, we are not saved by the blood of any animals, but by the perfect blood of Christ. మనము మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం చేత కాదు కానీ పరిపూర్ణమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డామని పేతురు చెప్తాడు. He sacrificed himself once for all and forever. ఆయన ఒక్కసారే మనందరి కోసము బలి చేయబడ్డాడు. In the old covenant, in the temple, in the tabernacle, how many millions and billions of animal sacrifice were given? పాత మనం గుడారంలో కానీ పాత దేవాలయంలో కానీ మనం గమనించినట్లయితే ఎన్ని వేల మరి లక్షల జంతువులు బలి చేయబడ్డాయో. I feel that must be very smelling, stinking, dirty place because blood everywhere. నాకు అనిపిస్తుంది ఆ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాలంతా కూడా వాసన కొడుతూ కంపు కొడుతూ భయంకరంగా ఉంటుంటుంది. ఎందుకంటే ఎటు చూసినా రక్తమే కనిపిస్తూ ఉంటుంది. And that did not secure redemption. అయితే అది మనకు విమోచన కలిగించలేదు. But the blood of Jesus Christ redeemed us, purchased us back, and restored us to the fellowship with the Lord. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని విమోచించి విడుదల చేసి దేవునితో సమాధానం కలిగించి మనల్ని ఆయన సహవాసంలోనికి మనల్ని పునరుద్ధరించింది. That verse 12 is so much is there because it is a perfect sacrifice of the perfect Savior. ఇది 12వ వచనం గమనించినట్లయితే పరిపూర్ణుడైనటువంటి రక్షకులు అనుగ్రహించినటువంటి లేక చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి బలి. And then verse 13 and 14 says it's a perfect salvation, full, complete restoration from the fallenness to the fabulous life of eternal life. Could you repeat the sentence? I lost your voice. About the perfect salvation, a total redemption, total transformation from a sinful life to the fabulous eternal life. పాపభూయిష్టమైనటువంటి జీవితంలో నుంచి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితంగా మనకు మార్చబడింది. The earthly sanctuary and worship purified only the flesh. భూ సంబంధమైనటువంటి గుడారము అక్కడ జరిగినటువంటి ఆరాధన కేవలం శరీరాన్ని మాత్రమే శుద్ధి చేశాయి. But the heavenly sanctuary and worship purifies a person, his guilt, feeling, his conscience, everything. అయితే పరసంబంధమైనటువంటి గుడారం ఏదైతే ఉందో ఆ గుడారము ఆ ఆరాధన ఒక వ్యక్తిని సంపూర్ణంగా అతని అపరాధ భావం నుంచి అతని మనసాక్షిని సంపూర్ణంగా పవిత్రం చేస్తుంది. Romans 8:1 says, therefore there is no condemnation those who are in Christ Jesus. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తుంది. And the heavenly sanctuary and worship system leads a person to serve God. అలాగే పరలోక సంబంధమైనటువంటి గుడారము ఒక వ్యక్తిని ఆరాధనలోకి అలాగే దేవుని సేవలోకి నడిపిస్తుంది. And that is where the new covenant came into, and Christ is the mediator of the new covenant. ఆ విధంగానే ఈ యొక్క నూతన నిబంధన అమలులోకి వచ్చింది. దానికి మధ్యవర్తిగా క్రీస్తు ఉన్నాడు. The verse 15 is a very key point. 15వ వచనం చాలా కీలకమైనటువంటి మాటగా ఉంటుంది. We have a better savior. మనకు ఒక శ్రేష్టమైన రక్షకుడు ఉన్నాడు. We have a better covenant. మనకు ఒక శ్రేష్టమైన నిబంధన ఉంది. We have a better promise. మనకు శ్రేష్టమైన వాగ్దానం ఉంది. And we have a better, in fact I would say best security. మనకు ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి భద్రత కూడా ఉంది. You know, God so fed up with the people of Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి విసిగిపోయాడు. He told Jeremiah, let's go to the potter's house. ఎంతగా విసిగిపోయాడంటే ఇర్మియా తోటి ఇలా అన్నాడు, మనం కుమ్మరివాని దగ్గరికి వెళ్దాం రండి అని అన్నాడు. And there I will speak to you. అక్కడ నేను నీతో మాట్లాడతాను పద అన్నాడు. So Jeremiah went. కనుక ఇర్మియా వెళ్ళాడు.
And here is a potter, not only making the pot, he is helping someone to train. ఇక్కడ ఒక కుమ్మరివాడు తన కుండలు చేయడం మాత్రమే కాదు, అలా చేయడానికి ఇంకొక అతనికి తర్ఫీదు కూడా ఇస్తున్నాడు. But in the process, the pot broken. అయితే ఈ క్రమంలో ఆ కుండ పగిలిపోయింది. So the potter formed it into another pot. కనుక ఆ కుమ్మరివాడు దాన్ని మరొక కుండగా తయారు చేశాడు. And that is what the Lord said. అదే ప్రభువారు చెప్పాడు. Oh, house of Israel, can I not do with you as this potter does? Question mark. ఓ ఇశ్రాయేలు, నేను ఈ కుమ్మరి చేసినట్టుగా మీకు నేను చేయలేనా? Declares the Lord, like clay in the hand of the potter, so are you in my hand, O house of Israel. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఆ కుమ్మరివాని చేతిలో ఉన్నటువంటి మన్ను వలె మీరు నా చేతిలో ఉన్నారు అని ప్రభు చెప్పాడు. We all were Gentiles, separated from the people of God. మనమందరం కూడా దేవుని ప్రజలకు వేరు చేయబడినటువంటి అన్యులుగా ఉన్నాం. But because of the new covenant which was applied on the cross of Calvary, అయితే కల్వరి శిలువలో అన్వయించబడినటువంటి ఆ నూతన నిబంధనను బట్టి we receive grace upon grace, blessing upon blessing. మనము కృప వెంబడి కృపను, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాం. By the way, this illustration has come from Jeremiah 18 verse 1 to 6. ఈ యొక్క దృష్టాంతం నేను చెప్పింది ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. But nobody was listening to Jeremiah. అయితే ఇర్మియా మాట ఎవరు కూడా వినడం లేదు. And people thought that he is talking against the people of Israel. ప్రజలు అనుకున్నారు ఏంటంటే వీళ్ళు ఈ ఇర్మియా ప్రవక్త ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. When he said that Nebuchadnezzar, Babylon is coming and you will be under yoke for 70 years. ఇర్మియా చెప్పాడు వాళ్ళకు, బబులోను నుంచి నెబుకద్నెజర్ అనేటువంటి చక్రవర్తి వస్తాడు, మీరు 70 సంవత్సరాలు అతని కాడి కింద ఉంటారు అన్నాడు ఇర్మియా. Jeremiah suffered under King Zedekiah and the temple priest Pashur and Zephaniah. తర్వాత ఇర్మియాని సిద్కియా రాజు అలాగే పషూరు అనేటువంటి వాడు, జెఫన్యా అనేటువంటి యాజకుడు ఇర్మియాని ఎంతగానో బాధించారు. He was put in the stock in the temple. దేవాలయంలో తీసుకెళ్లి ఒక బొండను బిగించారు అతనికి. He was stoned. రాళ్లతో కొట్టారు. He was thrown into the cistern. ఒక నీళ్లు లేని బావిలో అతన్ని పడేశారు. Beaten and bound and tortured. భయంకరంగా కొట్టి బంధించి అతన్ని అక్కడ పెట్టారు. So this kind of opposition really made him very depressed. ఇలాంటి వ్యతిరేకతలన్నీ చూసి ఇర్మియా ఎంతగానో కృంగిపోయాడు. And yet he obeyed the Lord. అయినా సరే యెహోవాకు ఆయన విధేయత చూపాడు. The evil king, what's his name, Jehoiakim, burned the message of Jeremiah. ఈ దుర్మార్గుడైనటువంటి యెహోయాకీం అనేటువంటి రాజు ఇర్మియా రాసినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని, గ్రంథాన్ని కాల్చివేశాడు. And the last king, Zedekiah, he totally rejected the word of God and also did not listen to Jeremiah. అయితే చివరి రాజు అయినటువంటి సిద్కియా దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించి ఇర్మియా మాటలు లెక్క పెట్టలేదు. And what happened? ఏం జరిగిందప్పుడు? You see, these are his two sons. అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా అతని కుమారులు, ఇద్దరు కుమారులు. They were killed by Nebuchadnezzar right in front of him. సిద్కియా కళ్ళెదుటనే తన ఇద్దరు కుమారుల్ని నెబుకద్నెజర్ రాజు చంపేశాడు. And they gouged his eyes, both the eyes out of his head. ఆ తర్వాత సిద్కియాకి ఉన్నటువంటి 2 కళ్ళు కూడా బయటికి లాగివేశారు. It was a terrible disaster. భయంకరమైనటువంటి విధ్వంసం అది. The prophecy came true. ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరింది. And the magnificent temple was burnt and destroyed. ఎంతో దివ్యమైనటువంటి ఆ దేవాలయము కాల్చివేయబడి నాశనం చేయబడింది. People went into captivity by Babylon. ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు.
And when the whole temple was burning and people were scattered, obviously Jeremiah was crying and weeping. ఆ విధంగా దేవాలయం కాలిపోతూ ప్రజలు ఎటోళ్ళట్టు చెల్లా చెదరైపోతున్నప్పుడు ఇర్మియా ఎంతగానో ఏడ్చి రోదించాడు. He was so distressed, and at that time God gave him the promise of new covenant. ఆ విధంగా ఇర్మియా ఎంతగానో కృంగిపోయినటువంటి దశలో దేవుడు ఇర్మియాకు నూతన నిబంధన గురించి చెప్పాడు. And we studied that a bit last time in chapter 8. గత వారం మనం 8వ అధ్యాయంలో దాని గురించి కొంత చదువుకున్నాం. Jeremiah 31 verses from 31 to 34 exactly quoted in Hebrew chapter 8. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మొదటి 4 వచనాలు యథాతథంగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. But God gave him long back, Jeremiah, that one day he will restore everything under the new covenant. అయితే దేవుడు ఇర్మియాకు ఎప్పుడో ఒక వాగ్దానం చేశాడు. ఆయన నూతన నిబంధన క్రింద సమస్తాన్ని మరలా పునరుద్ధరిస్తాను అని చెప్పి. So Jeremiah was comforted and lived with a deep anticipation of glorious future. కనుక ఇర్మియా ఎంతగానో ఆదరించబడి రాబోయేటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ అక్కడనే జీవించాడు. That promise of God you will find in chapter 23 verse 5 and 6. దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. Today we are the people of the new covenant. ఈ రోజున ఈ నూతన నిబంధన ప్రజలంగా మనం ఉన్నాం. Which was made by the Jews and not with us. అయితే అది యూదులతో చేయబడినటువంటి వాగ్దానము నిబంధన మనతో చేయబడింది కాదు. But church should praise God for an amazing grace because the blessing flow from them to us. అయితే సంఘము ఎంతగానో ఈ ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే వారి దగ్గర నుంచి ఈ ఆశీర్వాదం మన దాకా కుమరించబడతా ఉంది. The way of salvation open for Jews and Gentile for the whole world. లోకమంతటి కోసము ఈ రక్షణ మార్గం అనేటువంటిది యూదులకు అలాగే అన్యులకు కూడా తెరవబడింది. And that is why Jesus said, "This is my blood of the covenant." అందుకని యేసుప్రభు వారు ఇది నా రక్తము వలన అయినటువంటి నిబంధన అని చెప్పారు. With that blood of Christ, we can approach God, and only that is the way. ఆ క్రీస్తు రక్తం చేత మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళగలము. మనకున్నటువంటి ఒకే ఒక మార్గము అదే. That's why I say, while the new covenant was not made with us, it is ministered to us. అందుకనే నేను అంటాను, ఈ క్రొత్త నిబంధన ఏదైతే ఉందో అది మన కోసం చేయబడకపోయినప్పటికీ కూడా అది మన కోసము పరిచర్య చేస్తుంది. Now, dear friends, today to explain this great truth, I have to give you certain words. ఈ గొప్ప సత్యాన్ని ఈ రోజు మీకు వివరించడం కోసం కొన్ని పదాలు మీకు పరిచయం చేయాలి. In the Bible, the Greek word that is always used for covenant is diatheke. ఈ బైబిల్లో నిబంధన అనేటువంటి దానికి వాడబడినటువంటి పదము గ్రీకు భాషలో దియాథెకే అనేటువంటి పదం. And I'll explain to you what that means. దాని అర్థం ఏంటో నేను మీకు వివరిస్తాను. It has a special reason for it. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. Normally, a covenant made in an agreement entered into between the two people. సాధారణంగా ఈ నిబంధన అనేటువంటిది ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒప్పందంతో చేయబడుతుంది. The two people agree on certain things. ఇద్దరు కలిసి కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు. And it has a condition. దానికి కొన్ని షరతులు కూడా ఉంటాయి. If one party break the condition, the covenant becomes void. ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు గనక ఆ షరతులు మీరినట్లయితే ఆ నిబంధన రద్దవుతుంది. But here the majority responsibility is lying not on Israel but on God. అయితే ఇక్కడ ఈ నిబంధన విషయంలో బాధ్యత అంతా కూడా ఎక్కువ భాగము ఇశ్రాయేలు మీద కాకుండా దేవుని మీద ఉంటుంది. Because God had deeply
seen the failure of human plan and purpose. ఎందుకంటే దేవుడు మానవుల యొక్క ప్రణాళిక ఆ ఉద్దేశాలు విఫలం అవుతాయి అనేటువంటి విషయాన్ని ముందుగానే చూశాడు. So he said, I will establish my covenant between me and you. అందుకని ఆయన ఏమన్నాడంటే నా నిబంధనను నాకును నీకును మధ్య మీకు మధ్య స్థిరపరుస్తాను అన్నాడు. And God will no longer depend upon us and our responsibility, rather than he will do it. అయితే ఈ నిబంధన విషయంలో అందుకని దేవుడు ఇక మీదట నీ మీద నా మీద ఆధారపడ్డు గాని ఆయనే దాన్ని నెరవేరుస్తాడు. In Old Testament, to the Jews, God said in Deuteronomy 4:23, be careful not to forget the covenant of the Lord your God that he made with you. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి ఈ విధంగా చెప్పాడు. Similarly today, 1 second. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ రూపమును కూడా నీవు చేసుకొనకూడదు అని చెప్పాడు. Similarly today it apply for all the people of God. అదే విధంగా ఈ రోజున కూడా ప్రజలందరికీ కూడా ఆ ఆజ్ఞ వర్తిస్తుంది. We must be careful to obey the voice of God. దేవుని స్వరానికి విధేయత చూపడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Then let's learn another word called suntheke. సుంతకే అనేటువంటి ఇంకొక పదాన్ని కూడా మనం నేర్చుకుందాం. It is a pledge or agreement or the marriage covenant. ఇది ఒక వివాహానికి సంబంధించినటువంటి ఒక ప్రమాణము లేక నిబంధన కావచ్చు. It always describes an agreement entered into on equal terms. ఇది ఎల్లప్పుడూ కూడా సమానమైనటువంటి షరతులతో కూడినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని సూచిస్తుంది. Both husband and wife will say, I do. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా నేను చేస్తాను అని ఒప్పుకుంటారు. Because they both are on the same level. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకే సమానమైన స్థాయిలో ఉంటారు. But in life they can bargain with each other. కానీ జీవితంలో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మనం బేరసారాలు చేసుకోవచ్చు. They can agree or disagree with each other. ఎందుకంటే ఒకరితో ఒకళ్ళు వాళ్ళు ఏకీభవించవచ్చు లేక విభేదించవచ్చు. And that's why many couple give that take the line of divorce. అందుకనే వివాహమైన తర్వాత అనేక మంది దంపతులు విడాకులకు వెళ్తున్నారు. But diatheke is not like that. అయితే దియాతికే అనేటువంటి పదం అలాంటిది కాదు. It is not just an agreement, it is a will. ఇది కేవలం ఒప్పందం లేకపోతే ఇద్దరి మధ్య ఒప్పందం కాదు కానీ అది ఒక చిత్తం లాంటిది, ఒక వీలునామా లాంటిది. It's a will between the two people. ఇది ఇద్దరి మధ్య రాసుకునేటువంటి ఒక వీలునామా లాంటిది. Now, though it is entered by two people, it's still terms which only one person is responsible. అది ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం అయినప్పటికీ కూడా ఆ ఇద్దరిలో ఒక్కరే బాధ్యత వహించేటువంటి విషయంగా ఉంటుంది. Though the father may make his property will for his children, but it is still his desire, it's his plan, it's his property. ఒక తండ్రి తన పిల్లలకు తన ఆస్తి చెందాలని వీలునామా రాసినప్పటికి కూడా ఆ ఆస్తి వాళ్ళకి చెందాలనేటువంటి ఆ ఇష్టము కోరిక తండ్రి నుంచే వస్తుంది. And children do not have much to say. కనుక పిల్లలకు ఆ విషయంలో పెద్దగా చెప్పడానికి ఏమి ఉండదు. And as I said, let me little further more and explain more. Suntheke is a marriage covenant. It can break. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ సుంతకే అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అది వివాహ సంబంధమైన నిబంధన, అది మధ్యలో భగ్నం కావచ్చు. So the New Testament is not talking about suntheke, it's talking about diatheke. కనుక క్రొత్త నిబంధనలో నిబంధన అనే మాట వచ్చినప్పుడు సుంతికే అనేటువంటి మాట కాదు కానీ డియాతికే అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంది. Why should New Testament uses this word for a covenant? అయితే క్రొత్త నిబంధన కోసము ఈ మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? Because this diatheke
this covenant is made by God. ఎందుకంటే ఈ దియాతెకే అనేటువంటి ఈ నిబంధన దేవుడే చేశాడు. It is not made by man. ఇది మానవుడు చేసినటువంటి నిబంధన కాదు. It is made for man. ఇది మానవుని కోసం చేయబడినటువంటి నిబంధన. So in the biblical sense of a covenant comes from the whole approach comes from God. కనుక వాక్యానుసారంగా మనం నిబంధనను చూసినప్పుడు ఈ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని వద్ద నుండి వచ్చిందే. We cannot bargain with God. దేవుడితో మనం బేరసారాలు చేయలేము. We cannot argue with God. మనం దేవునితో వాదించలేము. We cannot even argue with the terms of the covenant. ఆ తర్వాత నిబంధన సంబంధించినటువంటి షరతుల విషయంలో కూడా మనం ఏమాత్రం వాదించడానికి వీల్లేదు. We cannot alter it. దాన్ని మార్చడానికి కూడా వీల్లేదు. Only one thing we can do is either accept or reject. మనం చేయగలిగినటువంటి ఒకే ఒక పని ఏంటంటే దాన్ని అంగీకరించటము లేదా తిరస్కరించటం. And what agreement, what last will God made it, and that is his desire, his plan. అయితే దేవుడు ఏదైతే నిబంధన చేశాడో, ఏదైతే ఉడంబడిక చేశాడో అది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పం చొప్పున చేశాడు. You know, many parents make the will before they die. అనేక మంది తల్లిదండ్రులు వారి మరణానికి ముందుగా వీలునామాలు రాస్తుంటారు. But when they die, many of their relatives or brother or people of the family, they actually do all kinds of wrong thing, and children don't get the property. తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, దగ్గర వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి పిల్లలకు ఆ ఆస్తి దక్కకుండా చేస్తారు. Many people have told me this kind of stories. అనేక మంది ఇలాంటి కథలు నాకు చాలా చెప్పారు. Now before death, Jesus made the will. అయితే యేసు ప్రభువారు తన మరణానికి ముందు ఒక వీలునామా రాశాడు. He established the new covenant. ఆయన నూతన నిబంధనను స్థిరపరిచాడు. And nobody can change it. దాన్ని ఎవడు కూడా మార్చడానికి వీల్లేదు. Because within 3 days he came alive. ఎందుకంటే 3 రోజుల్లోనే ఆయన సజీవుడయ్యాడు. Now he see that every terms and condition of the new covenant is implemented for the benefit of us. కనుక ఇప్పుడు మన యొక్క ప్రయోజనం కోసం, మన మేలు కోసం నూతన నిబంధనలో ఉన్నటువంటి షరతులన్నీ కూడా అమలు పరిచే విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. Because in Diatheke, only one person, Lord Jesus or God the Father, is the responsible person. ఎందుకంటే ఈ దియాతికే అయినటువంటి ఈ నిబంధనల్లో తండ్రి అయినటువంటి దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారే బాధ్యత వహిస్తారు. That is why I said as a human we cannot bargain with God. అందుకనే నేను చెప్పాను, మానవులంగా మనం దేవునితో బేరాలు ఆడటానికి వీల్లేదు. He did the very best for us, move from old covenant to the new covenant. పాత నిబంధనల నుండి క్రొత్త నిబంధనలోకి మనం వచ్చే దానికి దేవుడు మన కోసం శ్రేష్టమైన కార్యం చేశాడు. During the olden time, Jews knew the law very well. పాత నిబంధన కాలంలో యూదులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. When God was trying to approach them and have a build relationship again, దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో ఒక సంబంధాన్ని స్థిరపరచుకోవాలని కోరుకున్నప్పుడు they had to be agree with the condition with God. దేవునితోటి దేవుడు పెట్టినటువంటి షరతులకు వాళ్ళు ఏకీభవించాలి. On the mountain, when the law was given, ఆ పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు they said in Exodus 24:1-8, we will do everything what God said and obey the Lord. నిర్గమకాండం 24వ అధ్యాయం 1-8 వచనాల్లో దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన యావత్తు మేము జరిగిస్తాము అని చెప్పారు. But they miserably failed again and again. అయితే వాళ్ళు పదే పదే ఘోరంగా విఫలమైపోయారు. They came under the wrath of God. దేవుని ఉగ్రత కిందకు వాళ్ళు వచ్చేసారు. But God graciously done away with the old law. అయితే దేవుడు ఎంతో కృప కలిగిన వాడుగా పాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. Knowing that they cannot meet the demand of the law. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క డిమాండ్లకు వీళ్ళు నెరవేర్చలేరు అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు.
So the Lord gave the new covenant where he promised to fulfill everything by himself. కనుక ఈ క్రొత్త నిబంధనలో సమస్తము ఆయనే నెరవేర్చేవాడుగా మనకు దాన్ని అనుగ్రహించాడు. And last week we saw that Hebrew chapter 8 verse 10 to 12. గత వారం మనం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చూసాం. And so we are so happy in a sense that we are under the new covenant rather than the old covenant. కనుక మనము పాత నిబంధన కింద కాకుండా క్రొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం ఎంతగానో సంతోషించాలి. Jesus brought us the new covenant. యేసు ప్రభువారు ఈ నూతన నిబంధన మన కోసం తెచ్చారు. He gave us the better promise like Jeremiah was given in 31 chapter. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇర్మియాకి ఇవ్వబడినట్లుగా మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆయన ఇచ్చాడు. And that is applied on the cross of Calvary. అది కలువరి సిలువలో మన కోసం అన్వయించబడింది. And that is what the author explained to us in chapter 8. ఈ గ్రంథకర్త 8వ అధ్యాయంలో మనకు వివరించిన విషయాలన్నీ కూడా ఇవే. The old covenant was not completely satisfactory. ఈ పాత నిబంధన సంపూర్ణంగా తృప్తికరమైనటువంటిది కాదు. So God had to give another new refresh covenant. అందుకనే దేవుడు మరొక నూతనమైనటువంటి తాజా నిబంధనను ఇవ్వాల్సి వచ్చింది. It was an improved covenant. అది మెరుగుపరచబడినటువంటి నిబంధన. It was an important covenant. అదెంతో ప్రాముఖ్యమైనటువంటి నిబంధన. It was an implemented covenant. అది అమలుపరచబడినటువంటి నిబంధన. And that gives us hope. అది మనకు నిరీక్షణ ఇస్తుంది. Let's learn another word called neos. ఆ తర్వాత నియోస్ అనేటువంటి మరొక పదం కూడా నేర్చుకుందాం. Neos means a being new in respect of time, but made it in old style. నియోస్ అనేటువంటి పదం ఏంటంటే కాలానికి సంబంధించినంత వరకు కొత్తగా చేయబడి పాత విధానంలోనే ఉంటుంది. It's simply reproduction of what went before. అది కేవలము అంతకు ముందున్నటువంటి దాన్ని సరికొత్తగా చూపించడం అవుతుంది. Let me give you an example. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. Suppose you are making a mutton curry. ఉదాహరణకి మీరు ఒక మాంసం కూర వండుతున్నారు అనుకోండి. You are making a new curry. మీరు ఒక కొత్త కూర వండుతున్నారు. But the same masala, కానీ మీరు వాడే మసాలా అదే, the same procedure, అదే విధానం అవలంబిస్తారు. and it gives the same taste. అదే రుచి కూడా వస్తుంది. So, though it is new, it is according to the simply reproduction of what went before. మీరు మాంసం కూర కొత్తగా వండినప్పటికీ కూడా అంతకు ముందు మీరు అవలంబించినటువంటి పద్ధతిలోనే అదే కూరను వండుతారు. So we are not talking about neos. ఇక్కడ మనం నియోస్ గురించి మాట్లాడడం లేదు. New Testament, New Covenant is the not neos. ఈ క్రొత్త నిబంధన అని మనం ఏదైతే అంటున్నామో అది నియోస్ అనేటువంటిది కాదు. It is kainos. అది కైనోస్ అంటారు దాన్ని. Kainos means not only new in relation to time, but also completely new in relation to quality. ఈ కైనోస్ అంటే అర్థం ఏంటంటే కాలానికి సంబంధించినటువంటి క్రొత్తదనమే కాకుండా దాని యొక్క నాణ్యతలో కూడా చాలా క్రొత్తగా ఉంటుంది. So new covenant is totally new in its nature, in quality, and its advantage and promise everything. కనుక ఈ నూతన నిబంధన ఏదైతే ఉందో దాని యొక్క వాగ్దానాల్లో కావచ్చు, దాని నాణ్యతలో కావచ్చు, దాని సమస్తంలో కూడా నూతనంగా ఉంటుంది. Brothers and sisters, we need to understand this. ప్రియులారా, మనం దీన్ని అర్థం చేసుకోవాలి. New covenant is not made by the pattern of the old covenant. క్రొత్త నిబంధన అని మనం ఏదైతే అంటున్నామో అది పాత నిబంధనను మాదిరిగా చేసుకొని చేయబడలేదు. That was an animal blood sacrifice. అది జంతువుల యొక్క బలులు కోరేటువంటి నిబంధన. But this is the heavenly Son, the glorious only begotten Son, his sacrifice, his blood. అయితే ఈ క్రొత్త నిబంధనలో పరలోకానికి సంబంధించినటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ దైవ తనయుడు ఆయన యొక్క రక్తాన్ని సమర్పించడం ద్వారా చేయబడినటువంటిది. Another word is what the book of chapter 8 says,
geraskon, 8వ అధ్యాయంలో చెప్పేటువంటి మరొక మాట ఏంటంటే గెరాస్కోన్. means what is aging and dying and it will go forever, not necessary. దాని అర్థం ఏంటంటే వయసు మీద పడుతూ చావుకు లోనైనటువంటిది ఈ గెరాస్కోన్ అనేటువంటిది. Because the Old Testament is no need anymore, not required anymore, no value anymore. ఎందుకంటే పాత నిబంధనకు ఇక ఏమాత్రం మనకు అవసరం లేదు, దానికి ఏమాత్రం ఇక విలువ లేదు, దాని వలన ఎలాంటి ఉపయోగం లేదు. So it is an obsolete for us, not absolutely not necessary. అది పూర్తిగా అవసరమైంది కాకుండా అది దాని యొక్క అవసరం తీరిపోయింది. So old covenant is gone. కనుక పాత నిబంధన అయిపోయింది. Now aphanismos has come. ఇప్పుడు అఫానిస్మోస్ అనే పదం వచ్చింది. Which means wiped out. అనగా తుడిచివేయబడినది అని అర్థం. The old covenant was fully wiped out and has been removed forever. ఈ పాత నిబంధన పూర్తిగా తుడిచివేయబడి శాశ్వతంగా తొలగించబడింది. Since the New Testament has been established by the Lord. ప్రభువు నూతన నిబంధనను స్థిరపరిచాడు కాబట్టి పాత నిబంధన పూర్తిగా రద్దు చేయబడింది. When you see the old law, it is worse than what our Hindu people does these days. మనం పాత ధర్మశాస్త్రాన్ని గమనించినట్లయితే మన హైందవ స్నేహితులు చేసేదానికంటే కూడా ఘోరంగా ఉంటుంది. So many rituals, ఎన్నో ఆచారాలు, so many kind of obligations, ఎన్నో రకరకాల బాధ్యతలు ఉంటాయి దానిలో. So Old Testament is geraskon, it is aging and dying and it's gone. కనుక పాత నిబంధన అనేటువంటిది గెరాస్కోన్ అనగా అది వయసు మీద పడిపోయి చనిపోతూ వెళ్ళిపోయినటువంటిది. It is aphanismos, which is wiped out. అనగా అది అఫానిస్మోస్ అనేటువంటిది, ఎందుకంటే దాన్ని తుడిచివేయబడింది. Whether Jews or Gentile, for the whole world now only the new covenant matters. ఇప్పుడు యూదులైనా అన్యజనులైనా లోకమంతటికి కూడా కావాల్సింది క్రొత్త నిబంధన మాత్రమే. How we praise God that we are not under the old covenant. పాత నిబంధన క్రింద మనం లేకపోవడాన్ని బట్టి మనం దేవునికి ఎంతగా వందనాలు చెల్లించాలో. When Jesus broke the bread, యేసు ప్రభువారు ఆ రొట్టెను విరిచినప్పుడు it signifies how his body was broken. ఆయన శరీరం ఎలాగ నలగొట్టబడుతుందో దానికి సూచనగా ఉండింది. When he drank from the cup, ఆ పాత్రలో నుండి ఆయన త్రాగినప్పుడు and how his blood was poured out for us, మన కోసం ఆయన రక్తము ఎలాగో చిందించబడిందో అది సాదృశ్యంగా ఉండింది. That act shows that old Passover is gone. ఆ కార్యం ద్వారా, యేసు ప్రభువారు చేసినటువంటి ఆ కార్యం ద్వారా ఆ పాత పస్కా అనేటువంటిది వెళ్ళిపోయింది. Now the New Testament has been rectified. ఇప్పుడు నూతన నిబంధన సరిచేయబడింది. So now the new covenant which Jesus brings is new in quality and completely cancel the old. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చేటువంటి ఈ క్రొత్త నిబంధన ఏదైతే ఉందో అది పూర్తిగా నూతనమైనటువంటిది, పాత నిబంధనను రద్దు చేసేటువంటిది. But still some of the churches, they will build altar, they will burn incense and all that kind of thing. అయితే కొన్ని సంఘాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఈ బలిపీఠాలు కడుతూ ఉంటారు, దాని మీద యొక్క అర్పణలన్నీ కూడా అర్పిస్తూ ఉంటారు. Dear friend, the promise of new covenant was given to Jeremiah. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన, నూతన నిబంధన అనేటువంటి వాగ్దానము ఇర్మియాకు ఇవ్వబడింది. Oh, my word will not suffice the significance of this. దీని గురించినటువంటి దీని ప్రాముఖ్యతను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. The new covenant was established by Jesus on Calvary. యేసుక్రీస్తు ప్రభువారి చేత కల్వరిలో ఈ యొక్క నూతన నిబంధన స్థిరపరచబడింది. There was so many years gap before it was implemented once for all for the whole world. ఇర్మియాకు ఆ యొక్క క్రొత్త నిబంధన చేయబడినప్పుడు ఆ తర్వాత అది వాస్తవంగా
ఏర్పాటు చేయబడడానికి మధ్య ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయి. The law, the old covenant which was given at the Mount Sinai was replaced by the new covenant which is of the grace on Mount Calvary. సీనాయి పర్వతం మీద ఇవ్వబడినటువంటి ఆ పాత ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఇక్కడ కల్వరి కొండ మీద చేయబడినటువంటి నూతన నిబంధన దానిని స్థానంలోకి వచ్చింది. Paul, being an Old Testament Pharisee, understood. పౌలు పాత నిబంధన పరిసయుడుగా ఉండి ఈ సంగతి అంతా కూడా అర్థం చేసుకున్నాడు. So when he experienced, he cried out, for it is by grace you have been saved through faith, and this is not from yourself. అందుకని ఈ విషయం అర్థమైనప్పుడు పౌలు ఎంతగానో మరి కేక వేసి చెప్పాడు, మీరు కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొందారు, కానీ ఇది మీ క్రియల వలన కలిగింది కాదు అని చెప్పాడు. The grace and the salvation is the gift of God. ఈ యొక్క రక్షణ అనేటువంటిది, కృప అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. I mean, I cannot go on and explain enough just one single night what Christ did. క్రీస్తు మన కోసం చేసినటువంటి కార్యాన్ని నేను వర్ణించుతూ పోతే ఒక రాత్రంతా కూడా చాలదు. But let me give you one simple illustration what Jesus did. అయితే యేసు ప్రభువారు చేసినటువంటి దానికి ఒక సూచనగా ఒక చిన్న దృష్టాంతాన్ని నేను మీకు చూపిస్తాను. Simon cannot translate this, you have to only look and listen. దీన్ని తర్జుమా చేయలేం, కానీ దాన్ని చూసి వినాల్సిందే. This man is you and I, the sinner. He brings the innocent lamb, a picture of our Lord Jesus Christ. This is what they do in the Old Testament. He brings it to the priest. The priest represents God's eyes. And God's eyes that is thrice holy examines not us, but our lamb. It's not a question of how good you are. It's a question of how good your lamb is. It's obvious why you are there. You have sinned. So he checks out, the lamb is good. You and I place our hands upon the lamb. It's like when you trust in Christ, you place your hands on him at the cross. All your sins goes into the lamb. That's what happened at the cross. And at the cross, all of Christ's holiness and righteousness goes into you. Amen. And the priest hands you the knife and you kill the lamb. It's our sins that put Jesus at the cross. So that we always remember that. Amen. The lamb dies in our place. The innocent lamb dies under the fires of judgment. But you walk away with the favor of God, the blessings of God, with the promises of God. Amen. Hallelujah. You have something you never had before when you came. How true it is. ఎంత వాస్తవం కదా ఇది. And that is why we rejoice in the new covenant. అందుకనే మనం ఈ నూతన నిబంధనను చూసి సంతోషించాలి, ఆనందించాలి. On the cross, all our ill feeling, guilt, crime, sin is taken care. ఆ సిలువ మీద మన అపరాధం అన్ని కూడా, మన నేరాలు, మనకున్నటువంటి బాధలు, మన సమస్తము కూడా కొట్టివేయబడ్డాయి. We were talking how to approach God. దేవుని యొద్దకు వెళ్ళడం ఎలాగో అని దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం మనం. Holy God. పరిశుద్ధుడైన దేవుడు. We are unholy people. మనము అపవిత్రులము. But the book of Hebrews chapter 10 verse 19 to 22 says, అయితే హెబ్రీ పత్రికలో మనం 19 నుండి 22 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, therefore brothers, since we have confidence to enter the most holy place by the blood of Jesus, by a new and a living way open for us through the curtain, that is his body. And since we have a great priest over the house of God, let us draw near to God with a sincere heart in full assurance of faith. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం
వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదము. This is the perfect new covenant. ఇది పరిపూర్ణమైన నూతన నిబంధన. Gives us the perfect salvation. ఇదే మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణ. By his death, he torn and removed the dividing wall. ఆయన మరణము ద్వారా మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క గోడను తొలగించేశాడు. And we have access to God. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. We have a better promise. మనకు శ్రేష్టమైన వాగ్దానం ఉంది. We have a better blessings. మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. We have a better savior. మనకు ఒక శ్రేష్టమైన రక్షకుడు ఉన్నాడు. We have a better agreement. మనకు శ్రేష్టమైన ఒడంబడిక ఉంది. And that is diatheke. అదే మనం చూసుకున్నటువంటి ఆ మాట. Never to change, because God has done. అది ఎప్పటికీ మార్పు చెందేది కాదు కానీ, ఎందుకంటే దాన్ని చేసింది దేవుడే. We are tonight the blessed hope people. ఈ రోజున మనం ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి ప్రజలంగా ఉన్నాం. And we are to bring the blessing of that hope to this dying world. ఆ యొక్క నిరీక్షణ ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఈ యొక్క పతనమవుతున్నటువంటి లోకానికి మనం తీసుకురావాలి. May the Lord bless you, brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you so much where we are unable to do what we supposed to do. You did it for us. Lord Jesus did for us. Eternally, he did it for us. Heavenly, he did it for us. He opened the way to heaven that we can reach, because you are the only way, the truth, and the life. And without you, nobody can reach to heaven and God. Thank you, Jesus, for your tremendous grace for us, tremendous love for us, tremendous word for us, your encouragement for us. Lord, our hearts are so grateful tonight that how can our word will never suffice to explain our gratitude towards you. Whatever little we understand your word, oh, it brings a magnificent blessing. Lord, bless our brothers and sisters. We have a good news to tell the world. Bless every one of us, oh God, that we might continually grow in the grace and the knowledge of our Lord Jesus Christ. For we ask in Jesus' name. Amen. Let's have the blessing. Now may the grace of our Lord Jesus Christ and the love of the Father and the sweet communion of the Holy Spirit may rest upon our life, our family, our fellowship in our church, now and forevermore.